విజయవంతంగా చర్చలు జరగాలి, నిర్మాణాత్మక సూచనలు కావాలి, సలహాలు కావాలి, ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు లోటుపాట్లు వెలుగులోకి రావాలి. మనందరం కూర్చొని చేద్దాం. కక్ష సాధింపు రాజకీయాలు కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మనం అధికారాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తొలగించుకుంటూ ముందుకు సాగుదాం. రాబోయే బడ్జెట్ నాటికి కరెక్ట్ అయిన అనాలిసిస్ వస్తుంది. కేంద్ర బడ్జెట్ నుంచి కూడా వచ్చిన నిధులను చూసుకొని మనం ముందుకు వెళ్దామని కూడా తెలియజేశారు. ఏదైనా మనం తీసుకున్న నిర్ణయాలు ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేస్తున్నాం. మీరు ఎవరు కూడా ఎక్కడ మన పార్టీకి చెడ్డ వచ్చే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఎమ్మెల్యేలందరూ కూడా కోరడం జరిగింది. అన్ని ముగ్గురు పార్టీలు కూడా సమన్వయంతో ముందుకు సాగుదామని చెప్పారు. వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే ఇంత ఫైల్స్ తగలేసే కార్యక్రమాలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో కానీ లేక అసైన్ ల్యాండ్లో జరిగిన అవతకలన్నీ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాయి. ఇవాళ కొత్త సబ్ కలెక్టర్ వచ్చే లోపలే రాత్రి జరిగినట్టు ఏదో ఉంది, కుట్ర ఉందని అనుకుంటున్నాం. వెలుగులోకి రానియండి, రాకుండా మనం ఎందుకు చెప్పడం. ఇవాళ జరిగినాయి, పెరంబలూరు అక్కడ జరిగినాయి. వాళ్ళ నైజం అది. డిక్టేటర్ నియంత కనుక ఇలా ముందే చెప్పుకుంటాడు తగలేసేయండి. నేను భయపడ్డాను, సెక్రటరీ కూడా తగలేస్తామని జాగ్రత్త అని చెప్పాను. వాళ్ళ బంటులు ఉన్నారు కదా, వాళ్ళతో ఎవరితో అయితే కలిపి చేశారో కుట్రదారులు అంతా కలిపి చేస్తారు కదా, వాళ్ళందరూ అక్కడ తొలగించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసిన అరాచకాలకంతా కొంతమంది అధికారులను వేదికగా వాడారు కనుక అవన్నీ వెలుగులోకి వస్తాయి. విచారణ జరుగుతుంది కదమ్మా, విచారణ జరుగుతుంది, అన్ని విచారణ జరుగుతాయి. వెలుగులోకి వస్తే యాక్షన్ తీసుకుంటాం.